నా ప్రీవియస్ వీడియోలో నేను ఇయర్లీ 25 lakhs ప్రాఫిట్స్ చేస్తాను అన్నప్పుడు కొన్ని కమెంట్స్ కూడా వచ్చాయి. పిఎన్ఎల్ షేర్ చేయండి, పిఎన్ఎల్ షేర్ చేయకపోతే ఎలా నమ్మాలని చాలా కరెక్ట్గానే ప్రశ్నించారు. ఎందుకంటే ఒక ట్రేడర్ని మీరు నమ్మాలంటే ఖచ్చితంగా తన పిఎన్ఎల్ చూడాలి. నేను చెప్పిందన్నీ నమ్మాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే నేను మీకు వ్యూస్ కోసము లైక్స్ కోసం తప్పు చెప్పొచ్చు, నాకు అంత ప్రాఫిట్స్ రాకపోయినా ఇంత ప్రాఫిట్స్ వచ్చాయని చెప్పొచ్చు, అటెన్షన్ గ్రాప్ చేయొచ్చు. చాలామంది చేస్తారు. చాలామంది యూట్యూబ్లో చాలామంది చేసేది ఇదే, ఫేక్ ప్రాఫిట్స్, ఫేక్ పిఎన్ఎల్ చూపించి పీపుల్ని లూర్ చేయడం. సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే దీంట్లో నా పిఎన్ఎల్ మొత్తం చూపిస్తున్నాను. జస్ట్ 1 month 1 day పిఎన్ఎల్ కాదు, లాస్ట్ 1 year పిఎన్ఎల్ చూపిస్తాను. వీలైతే మల్టిపుల్ ఇయర్ పిఎన్ఎల్ కూడా చూపిస్తాను. సో మొత్తం నా పిఎన్ఎల్ చెక్ చేయండి. నేను 4 accounts వాడతాను. ఎందుకు 4 accounts వాడతానంటే మీరు నా లాస్ట్ వీడియోస్ కనుక చూసింటే అందులో చెప్పాను. ఎందుకంటే ఒక అకౌంట్ కనుక వాడితే మనకి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సపోజ్ ఆ అకౌంట్ కనుక ఫ్రీజ్ అయ్యింది అనుకోండి, అంటే ఆ బ్రోకర్ ఆ టైంలో డౌన్ అయిపోయి అకౌంట్ కనుక ఫ్రీజ్ అయిపోతే మనం ఎగ్జిట్ అవ్వడానికి లేకుండా ఉంటుంది ట్రేడ్స్. సో అలాంటి టైంలో మన దగ్గర మల్టిపుల్ అకౌంట్స్ కనుక ఉంటే ఒక దాంట్లో బై ఉంటే ఇంకో దాంట్లో సెల్ తీసుకోవచ్చు, అంటే కౌంటర్ ట్రేడ్ తీసుకోవచ్చు, మనకి ఎటువంటి లాస్ లేకుండా ఉంటుంది. సో ఇది ప్రైమరీ రీజన్ ఎందుకు మల్టిపుల్ అకౌంట్స్ వాడతాను అంటే. సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఒక దాంట్లో నేను కమాడిటీస్ చేసేటప్పుడు ఒక దాంట్లో క్రూడ్ ఆయిల్ చేస్తాను, ఇంకొక దాంట్లో గోల్డ్ చేస్తాను, ఇంకొక దాంట్లో సిల్వర్ చేస్తాను. అలా అసెట్ క్లాసెస్ కూడా ఒక్కొక్క దాంట్లో ఒకటి చేస్తాను. ఇంకా థర్డ్ రీజను, ఇది చాలా ఆబ్వియస్ రీజను, ఇన్కమ్ ట్యాక్స్ వల్ల. ఎందుకంటే మనకి ఒక అకౌంట్ అంటే నా పేరు మీద మాత్రమే కనుక నేను ట్రేడ్ చేస్తే సర్టెన్ లిమిట్ ఉంటుంది. సో ఇయర్ అరౌండ్ 12.5 lakhs ప్రాఫిట్ వరకు మనకు ట్యాక్స్ పడదు. సో దానిపైన మనం జనరేట్ చేస్తే మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో వన్స్ మీ డివైడ్ చేసుకొని మీ క్యాపిటల్ని కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్స్లో డివైడ్ చేసుకుంటే సో మనకి ఆ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క సపోజ్ మీరు 3 different ప్యాన్స్తో కనుక అకౌంట్స్ ఓపెన్ చేసుకొని ట్రేడ్ చేస్తే సో మీరు మూడిటికి మనకి 12 lakhs 12.5 lakhs అలా ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. సో ఇది ఇందుకోసం నేను నా అకౌంట్లో కాకుండా నా దగ్గర 2 accounts ఉన్నాయి. మా మదర్ది ఒకటి, మా ఫాదర్ది ఒకటి. సో ఇలా 3 accounts నుంచి ట్రేడ్ చేస్తాను, 3 different ప్యాన్స్ నుంచి ట్రేడ్ చేస్తాను. బట్ 4 accounts ఉన్నాయి, నావి 2, మదర్ది ఫాదర్. సో 4 accounts నుంచి ట్రేడ్ చేస్తాను. ఈ వీడియోలో మీకు ఆ 4 accounts లాస్ట్ ఇయర్ పిఎన్ఎల్, వీలైతే మల్టిపుల్ ఇయర్ పిఎన్ఎల్స్ చూపిస్తాను. చూడండి, చూశాక నేను ప్రాఫిట్స్ జనరేట్ చేస్తున్నాను అంటేనే నేను చెప్పే సజెషన్స్ కానీ నేను చెప్పే ట్రేడింగ్ గురించి ఎనీ ఇన్ఫర్మేషన్ కానీ ఫాలో అవ్వాలి. లేదు జస్ట్ నేను వ్యూస్ కోసం అసలు నేను ట్రేడింగే నాకు అలవాట్లేదు అంటే మీరు నా పిఎన్ఎల్లో తెలిసిపోతుంది. ఈ పిఎన్ఎల్లో ఇంకొకటి కూడా ఉంది. మీరు జస్ట్ స్క్రీన్ షాట్స్ చూసి ఏ యూట్యూబర్ కానీ ఏ ట్రేడింగ్ గురువు కానీ ఎవరిదైనా కానీ జస్ట్ స్క్రీన్ షాట్స్ చూసి మాత్రం నమ్మకూడదు. ఎందుకంటే స్క్రీన్ షాట్స్ ఈజీగా చేంజ్ చేయొచ్చు. ₹1,00,000 ప్రాఫిట్ ఉన్న చోట 10 లక్షలు వేసుకోవచ్చు, 10 కోట్లు వేసుకోవచ్చు, మన ఇష్టం. ఏఐలో కనుక మనం ఎంత డబ్బులు కావాలి, ఎంత ప్రాఫిట్స్ కావాలో చూపిస్తే అంత స్క్రీన్ షాట్స్ జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. సో స్క్రీన్ షాట్స్ కాదు, డైరెక్ట్గా వీడియో కాల్లో కానీ లేదు వీడియోలో కానీ వాళ్ళ అకౌంట్ రిపోర్ట్స్లోకి వెళ్ళి అక్కడ మల్టిపుల్ ఇయర్స్, యాన్యువల్ ప్రాఫిట్స్, మంత్లీ ప్రాఫిట్స్ చెక్ చేయండి. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్గా చాలామంది థర్డ్ పార్టీ ఇవి కానీ సెన్సిబుల్ లాంటివి కానీ లేదు జెరోదా అకౌంట్లోనే కన్సోల్లోనే మనకి ప్రాఫిట్స్ వస్తున్నాయి. అంటే వెరిఫైడ్ పిఎన్ఎల్ అంటారు. అంటే బ్రోకర్ నుంచి పిఎన్ఎల్ వెరిఫై మనకు వస్తుంది. జస్ట్ ట్రేడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లింక్ షేర్ చేస్తారు. ఆ లింక్ కనుక మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా బ్రోకర్ నుంచే తను ఎంత ప్రాఫిట్స్ చేశాడు ఏంటి అన్ని విషయాలు తెలుస్తాయి. జస్ట్ తను పంపించే స్క్రీన్ షాట్ కాకుండా బ్రోకర్ ఎండ్ నుంచి మనకు ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో దాన్ని ఎవరు కానీ మ్యానిపులేట్ చేయలేరు, ఎందుకంటే బ్రోకర్ జనరేట్ చేస్తున్నాడు కాబట్టి ఆబ్వియస్గా అది కరెక్టే ఉంటుంది. సో నేను ఈ వీడియోలో మీకు వెరిఫైడ్ పిఎన్ఎల్ కూడా చూపిస్తాను. జెరోదా, నా దగ్గర 2 జెరోదా అకౌంట్స్ ఉన్నాయి, రెండిటివి నేను వెరిఫైడ్ పిఎన్ఎల్ కూడా చూపిస్తాను. ఇంకా 2 కోటక్ అకౌంట్స్ ఉన్నాయి, కోటక్ న్యూ అకౌంట్స్. అందులో వెరిఫైడ్ పిఎన్ఎల్ ఆప్షన్ ఇంకా రాలేదు. దాంట్లో జస్ట్ వీడియోలో మీకు రిపోర్ట్స్లోకి వెళ్ళి ప్రాఫిట్స్ చూపిస్తాను. ఎప్పుడైతే అందులో కూడా మనకు వెరిఫైడ్ పిఎన్ఎల్ ఆప్షన్ వస్తారో అది కూడా మీకు షేర్ చేస్తాను. సో ఈ వీడియో కంప్లీట్గా నా పిఎన్ఎల్ గురించి. సో మీకు తెలియాలి కదా నేను అసలు జెన్యూన్ ట్రేడరా కాదా అని. సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు నా దగ్గర 4 accounts ఉన్నాయని చెప్పాను. నావి 2, మా మదర్ది ఒకటి, ఫాదర్ది ఒకటి. సో ఇది ఫస్ట్ అకౌంట్, ఇది నా అకౌంట్. ఇక్కడ మీరు నా పేరు చూడొచ్చు. సో ఇందులో ఎంత ప్రాఫిట్ చేశానో చూద్దాం. జెరోదాలో కన్సోల్ కనుక వెళ్తే మనకు అన్ని రిపోర్ట్స్ ఉంటాయి. రిపోర్ట్స్లోకి వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇక్కడ మనము ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చూద్దాం. కంబైన్డ్ మనకు కావాల్సిన లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ అంటే 25-26 ఫినాన్షియల్ ఇయర్కి
సో ఇది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఈక్విటీ డెరివేటివ్స్లో నా నెట్ రియలైజ్డ్ ప్రాఫిట్ ఇది ఈ అకౌంట్లో. అలానే మనము కమోడిటీస్ చూద్దాం. కమోడిటీస్ మనకి సేమ్ పీరియడ్ కావాలి, లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్. సో కమోడిటీస్లో ఇది నా నెట్ రియలైజ్డ్ పిఎన్ఎల్. సో ఈ అకౌంట్లో ప్రీవియస్లీ చూశారు. సో ఈ అకౌంట్లో మనము ఈ మంత్ అంటే ఈ ఫినాన్షియల్ ఇయర్ కూడా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మా 13 days అవుతుంది ఏప్రిల్లో. సో మనం ఈ ఫినాన్షియల్ ఇయర్ కూడా చూద్దాం, కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ కమోడిటీస్లో ఎంత వచ్చిందని. సో మీరు చూడొచ్చు కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ ఈ 13 daysలో కమోడిటీస్లో వచ్చిన ఇన్కమ్ ఇది. ఫ్యూచర్స్ ఆప్షన్స్లో కూడా ఎంత వచ్చింది చూద్దాం. ఇది ఈ ఈ మంత్ ఇంతవరకు వచ్చిన ప్రాఫిట్స్. అలానే మనము లాస్ట్ ఇయర్ చూడాలన్నా మనం ఇక్కడ మార్చుకోవచ్చు. సో ఏప్రిల్ 24th అంటే మనకి ఏప్రిల్ 2024 నుంచి మార్చ్ 2025 వరకు ఎంత జనరేట్ చేసాము అని. ఆ ఇయర్లో అయితే ఈ అకౌంట్లో 12,000 లాస్ ఉంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డెరివేటివ్స్లో. కమోడిటీస్లో చూద్దాం. కమోడిటీస్లో 1.83 lakhs ప్రాఫిట్ ఉంది. ఇది అంటే ఈ అకౌంట్ నేను డిసెంబర్ నుంచే కమోడిటీస్ చేస్తున్నాను. అంతకుముందు నా దగ్గర వేరే అకౌంట్స్ ఉన్నాయి, దన్ను ఏంజల్ ఉన్నాయి, అవి కొన్ని ఇష్యూస్ వల్ల క్లోజ్ చేశాను. సో ఓకే చూద్దాం ఇప్పుడు ఉన్న అకౌంట్స్లో ఎంత ప్రాఫిట్ చేశాను ప్రీవియస్ ఇయర్, దానికి ముందు ఇయర్ చూద్దాం. సో ఇది జెరోదా నా అకౌంట్లో కరెంట్ ఇయర్, ఆ ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్, దానికి ముందు ఇయర్ ఎంత ప్రాఫిట్స్ చేశాను. నెక్స్ట్ వన్ మోర్ అకౌంట్ ఉంది నాకు, కోటక్ నియో. ఇది కూడా నా అకౌంటే. ఇక్కడ మీరు డీటెయిల్స్ చూడొచ్చు, నా పేరు. సో ఇందులో రిపోర్ట్స్ కనుక వెళ్తే సో ఇక్కడ రియలైజ్డ్ గెయిన్ లాస్లో మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆల్ క్లిక్ చేసుకుంటే సో ఇది కరెంట్ ఇయర్ అంటే ఈ 14 days ఏప్రిల్లో ఈ అకౌంట్లో వచ్చిన ప్రాఫిట్ ఇది. మనకు కావాల్సింది లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్, సో 25-26. సో 25-26లో మీరు చూడొచ్చు ప్రాఫిట్ ఎంత జనరేట్ చేశానని. ఇది రెండు, ఇది డెరివేటివ్స్ అండ్ కమోడిటీస్ రెండు కంబైన్ చేసి. సో డెరివేటివ్స్ కంటే ఈక్విటీ డెరివేటివ్స్లో ఇది ప్రాఫిట్, కమోడిటీస్లో ఇది ప్రాఫిట్. సో ఓవరాల్గా ఈ అకౌంట్లో లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ప్రాఫిట్ ఇది. సో మనం దాని ప్రీవియస్ ఇయర్ అంటే 24-25 కూడా చూద్దాం. 24-25లో ఇది ప్రాఫిట్స్ ఈ అకౌంట్లో. సో నెక్స్ట్ ఇంకా 2 అకౌంట్స్ ఉన్నాయి, ఇవి మా మదర్వి ఫాదర్వి. చెప్పాను కదా మీకు కొన్ని ఇష్యూస్ వల్ల నేను మల్టిపుల్ అకౌంట్స్ చేస్తాను, ట్యాక్స్ ఇష్యూ కూడా ఒక రీజన్. సో ఇక్కడ మీరు అకౌంట్ చూడొచ్చు, ఇది మా మదర్ అకౌంట్. సో ఇందులో మనము కన్సోల్లోకి వెళ్ళి ప్రాఫిట్స్ చూద్దాం. రిపోర్ట్స్లోకి వెళ్ళి పిఎన్ఎల్, మనకు కావాల్సిన ఫ్యూచర్స్ ఆప్షన్స్, లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్. సో ఫ్యూచర్స్ ఆప్షన్స్లో ఈ అకౌంట్లో లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో ప్రాఫిట్ ఇది. అంటే నేను మిడ్ నుంచి వాడుతున్నాను, సెప్టెంబర్ నుంచి, అంతకుముందు ఈ అకౌంట్ లేదు. మనకి కమోడిటీస్లో లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ప్రాఫిట్స్, ఇది కమోడిటీస్లో ప్రాఫిట్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్. అలానే మనం ఈక్విటీ కూడా చూసుకోవచ్చు, ఈక్విటీ ప్రాఫిట్స్ ఇవి. ప్లస్ మీకు ఈ కరెంట్ ఇయర్, సో ఈ ఇయర్ ప్రాఫిట్ చూద్దాము. ఏప్రిల్ 1st నుండి ఈరోజు 13th వరకు. ఫ్యూచర్స్ ఆప్షన్స్లో ఇది ఈ మంత్ ప్రాఫిట్, కమోడిటీస్లో ఈ మంత్ ప్రాఫిట్ ఇది. సో ఇది ఈ అకౌంట్ ఓవరాల్ ప్రాఫిట్స్. ఇది ఇంకొక కోటక్ అకౌంట్, ఇది మా ఫాదర్ది. మీరు డీటెయిల్స్ చూడొచ్చు ఇక్కడ. సో ఇందులో ఎంత ప్రాఫిట్స్ చూద్దాం.
కొద్దిగా రిపోర్ట్స్ లేట్గా జనరేట్ అవుతాయి. సో మీరు ఒక 1.25 1.5 స్పీడ్ పెట్టుకొని రిపోర్ట్స్ అని చూసేయచ్చు. సో రియలైజ్డ్ గెయిన్. సో ఫస్ట్ ఇది మనకి ఈ ఇయర్ చూపిస్తుంది. సో ఈ ఇయర్ 26-27 కరెంట్ ఇయర్ 13 డేస్లో జనరేట్ అయిన ప్రాఫిట్ ఇది. మనకు కావాల్సింది లాస్ట్ ఇయర్, దాని ముందు ఇయర్. సో 24-25 ఇది 24-25 ఫినాన్షియల్ ఇయర్ ప్రాఫిట్, అంటే ప్రీవియస్ ఇయర్. 25-26 ప్రాఫిట్ ఇది. సో ఇది 25-26. సో ఇవి నా 4 అకౌంట్స్ ప్రాఫిట్స్. సో మీరు అకౌంట్ డీటెయిల్స్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఏదో ర్యాండమ్ అకౌంట్స్ చూపిస్తున్నాను. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఎప్పుడు షేర్ చేసినా ఈ అకౌంట్స్ ఏముంటాయి. మేబీ అకౌంట్ అంటే బ్రోకర్ మేబీ చేంజ్ అవ్వచ్చు, వాళ్ళ బ్రోకరేజ్ బట్టి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ యూజర్ ఇంటర్ఫేస్ బట్టి అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాను. బట్ మీరు అకౌంట్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. నేను ట్రేడ్ చేసేది జస్ట్ నా అకౌంట్ నుంచి, మా ఫాదర్ అండ్ మదర్ అకౌంట్స్ నుంచి. వేరే అకౌంట్స్ వేటి నుంచి ట్రేడ్ చేయను. సో ఇలానే మీకు ఇంకొక విషయం చెప్పాను. ఇంకొకటి వచ్చి మనకి వెరిఫైడ్ పిఎన్ఎల్ బై బ్రోకర్. సో అది కూడా ఎలా చూడాలో చూద్దాం. సో మీరు జెరోదాలో ఒకటి వెరిఫైడ్ పిఎన్ఎల్ ఉంటుంది. సో ఈ అకౌంట్లోకి వెళ్తే ఇక్కడ మనకి వెరిఫైడ్ పిఎన్ఎల్ అని ఉంటుంది. వెరిఫైడ్ పిఎన్ఎల్లో మనం లాస్ట్ ఎన్ని రోజులు కావాలి, 360 days ఆర్ 30 days, 90 days, 360 days ఉంటుంది. లాస్ట్ 1 year తీసుకుందాం. మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, కమాడిటీస్ కావాలి. దీన్ని సేవ్ చేసామంటే మనకి ఇక్కడ ఒక లింక్ జనరేట్ అవుతుంది. ఈ లింక్ కాపీ చేసుకొని మీరు ఎవరికైనా షేర్ చేయొచ్చు, ఆర్ జస్ట్ ఈ లింక్ క్లిక్ చేసినా కానీ మనకి వచ్చేస్తుంది. సో ఇలా మీరు వెరిఫైడ్ పిఎన్ఎల్ కనుక అడిగితే మీకు ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి. సో ఇందులో ఎవరు కానీ ఏమి మార్చడానికి ఉండదు. సో మీకు కూడా ఈ లింక్ జనరేట్ అవుతుంది డైరెక్ట్ మీ బ్రౌజర్లో. జెరోదా నుండి ఈ లింక్ జనరేట్ అవుతుంది. సో ఎవరు కానీ మ్యానిపులేట్ చేయడానికి ఉండదు. సో మీరు ఇందాక చూసిన ప్రాఫిట్సే ఉంటాయి. ఎఫ్ఎన్ఓలో ఇది, కమాడిటీస్లో ఇది. సో ఇలానే ఇంకొక జెరోదా అకౌంట్ ఉంది, అందులో కూడా చూద్దాం. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి మీరు కన్సోల్లోకి వెళ్ళి అకౌంట్స్లో వెరిఫైడ్ పిఎన్ఎల్. సో ఇక్కడ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లాస్ట్ 360 days సేవ్ చేస్తామంటే మనకి లింక్ మళ్ళీ వస్తుంది. జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇది ఈ అకౌంట్లో లాస్ట్ 360 days ఎఫ్ఎన్ఓ అండ్ కమాడిటీస్ ఇవి ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇలా వెరిఫైడ్ పిఎన్ఎల్ కనుక మీరు ఎవరైనా అడిగితే షేర్ చేస్తే అది అసలు మ్యానిపులేట్ చేయడానికి ఏమీ వీలుండదు. ఎగ్జాక్ట్ వే టు షేర్ వచ్చి వెరిఫైడ్ పిఎన్ఎల్ ఉండాలి. సో ఇది నా పిఎన్ఎల్ చూసారు కదా. అలానే మీరు ఎవరిని ఫాలో అవ్వాలన్నా ఎవరి దగ్గర టిప్స్ తీసుకోవాలి. అసలు టిప్స్ తీసుకోకూడదు ఎవరి దగ్గర. టిప్స్ తీసుకోవడం సెబీ ప్రకారం ఇల్లీగల్, టిప్స్ ఇవ్వడం ఇంకా పెద్ద నేరము. టిప్స్ అయితే ఎవరి దగ్గర తీసుకోకండి. అట్లీస్ట్ వాళ్ళు స్ట్రాటజీస్ చెప్తున్నారు, ఈ స్ట్రాటజీ ఇంత జనరేట్ చేస్తుంది, ఈ స్ట్రాటజీ మంత్లీ 4% జనరేట్ చేస్తుంది, 5% జనరేట్ చేస్తుంది అంటే 99% అవి బోగస్ స్ట్రాటజీసే, వాళ్ళు బోగస్ ట్రేడర్సే ఫర్ ష్యూర్. సో మీరు ఎవరినైనా ఫాలో అవ్వాలన్నా ఫస్ట్ వాళ్ళని పిఎన్ఎల్ అడగండి, వెరిఫైడ్ పిఎన్ఎల్ అడగండి. వాళ్ళు షేర్ చేస్తేనే మీరు ట్రేడ్ చేయండి. లేదు అయితే బ్లైండ్గా అయితే ఎవరిని నమ్మకండి, ఖచ్చితంగా మోసపోతారు. ఎందుకంటే బేసిక్ కామన్ సెన్స్ అది. ఇప్పుడు ఎవరన్నా ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీ ఉంటే వాడు మనీ చేసుకుంటాడు, కానీ పక్కనోడికి షేర్ చేసి ఎందుకు స్ట్రాటజీ రివీల్ చేస్తాడు? సో జనరల్గా ఒక వర్కింగ్ స్ట్రాటజీ ఉంటే ఒక 12% లోన్, పర్సనల్ లోన్ తీసుకొని వాడే ఇంట్రెస్ట్ పే చేసుకొని ఇక్కడ ఎక్కువ మనీ చేసుకుంటాడు, కానీ 10 మందికి షేర్ చేసి వాళ్ళకి చారిటీ వర్క్ అయితే నాకు తెలిసి ఎవరూ చేయరు. సో ఎందుకు చేస్తున్నారంటే ఆ స్ట్రాటజీ వాళ్ళకు వర్కౌట్ అవ్వదు. దాని ద్వారా మన దగ్గర అంటే యూట్యూబ్ నుంచి వ్యూస్ ద్వారా మనీ చేసుకోవడము, లేదా టిప్స్ టెలిగ్రామ్ ఛానల్ పెట్టి సబ్స్క్రిప్షన్ బేస్డ్ పెట్టి మంత్లీ 500-1000 రూపాయలు తీసుకోవడము, ఇలా మనీ చేసుకుంటారు. కానీ ట్రేడింగ్లో చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ట్రేడింగ్లో ప్రాఫిట్స్ చేసేవాళ్ళు. సో జెన్యూన్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వెరిఫై చేసి తర్వాత ఫాలో అవ్వండి, లేకపోతే మన హార్డ్ అండ్ మనీ లూజ్ అవుతాం.